greet you all in the highly exalted, wonderful name of our Lord and Savior, Jesus Christ. Yesu Prabhuvari శ్రేష్టమైన అద్భుతమైన నామంలో మీ అందరికీ ఎంతైనా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. It's been a pleasure to be able to meet on this technical platforms, to be able to come around the word of God. దేవుని యొక్క వాక్యం చెంతకి ఈ టెక్నికల్ ప్లాట్ఫామ్స్ మీద రావడానికి నిజంగా ఎంత చక్కటి ధన్యతని ప్రభు మనకు అనుగ్రహిస్తా వచ్చాడు. చక్కటి శీర్షికని లైక్ శీర్షిక అనడం కంటే వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ సబ్జెక్ట్, బట్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ లైఫ్. మనం దీన్ని ఏదో ఒక అంశము, ఒక శీర్షిక, ఏదో ఒక థియలాజికల్ సబ్జెక్ట్ లాగా చూడట్లేదు, కానీ ఇది మన జీవానికి కావలసిన మూలమైన విషయంగా చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాం. కనుక ఈ దినము విజయవంతమైన జీవితం, ఓవర్కమింగ్ లైఫ్ అంటే ఏంటి అనే విషయాన్ని తూకిగా చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాం. మూడో అంశంగా 3 disciplines టు మెయింటైన్ ది ఆల్రెడీ గివెన్ రిసోర్సెస్. గత వారము మనము దేవుడు మనకు అనుగ్రహిస్తా వచ్చిన అద్భుతమైన వనరుల గురించి మనం చూస్తా వచ్చాం. దేవుని వాక్యం అనే వనరు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనే వనరు, సిలువ అనే వనరు. ఈ మూడింటిని ఎలా మన జీవితంలో మెయింటైన్ చేయాలి, హౌ టు మెయింటైన్ అనే విషయాన్ని తుకిగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓవర్కమింగ్ లైఫ్ అంటే సామాన్యంగా 3 రకాల జీవితం ఉంటుంది. ఒకటి అన్యాచురల్ లైఫ్, అంటే మామూలు జీవితం కంటే కింద పతనం అయిపోయిన జీవితం. ఇది రోమిల్కి రాస్తా వచ్చు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తా రావచ్చు. అండ్ మెన్ అండ్ ఉమెన్ విల్ గివ్ అప్ దేర్ న్యాచురల్ డిజైర్స్ ఫర్ అన్యాచురల్ వన్స్. అంటే ఇది చాలా పతనావస్థ. రెండవ అంతస్తు ఏంటంటే న్యాచురల్ లైఫ్, అంటే స్వభావ సిద్ధంగా, ప్రకృతి సంబంధంగా, మన పుట్టుకతో మనకు వచ్చిన నైజం బట్టి ఎట్లా జీవించాలో అట్లా జీవించేది. ఇది రెండవ స్థాయి. అయితే ప్రభు మనని పిలిచేది సూపర్ న్యాచురల్ లైఫ్, నాట్ అన్యాచురల్ ఆర్ న్యాచురల్, బట్ సూపర్ న్యాచురల్. దేవుని జీవాన్ని మనం జీవించాలి అనేది ప్రభు యొక్క ప్రణాళిక. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వనరు ఇవ్వకుండా పని చేయమని చెప్పడు. God will never ask us to accomplish something without giving us the resource to be able to accomplish it. కనుక ప్రభు తన వాక్యములో ఏ ఆజ్ఞ రాసిన, వాట్ ఎవర్ కమాండ్, దానికి కావలసిన వనరులు దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి ప్రభుని మనం చాలా ధైర్యంగా అడగచ్చు, లార్డ్, ఇఫ్ దిస్ ఈస్ యువర్ కమాండ్, దెన్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఎందుకంటే నీ శక్తితో ప్రభు పనిని మనము, మన శక్తితో ప్రభు పనిని మనం చేయలేం. చేస్తే అది ఆయనకి నచ్చదు, పని కూడా ఆయన కోరిన అంతస్తుకి జరగడం అసాధ్యం. అందుకని బైబిల్ చెప్తా ఉంటున్న మాట, పేతురు రాస్తా వచ్చిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, let him who serve me serve him with the strength that God provides. ఎవరైనా తన్ని సేవించ గోరిన ఎడల ప్రభువు అనుగ్రహించు శక్తితో సేవించని అనే మాటని మనం చదువుతా రావచ్చు. కాబట్టి ప్రభు వనరులు ఇచ్చాడు. అయితే ఈ వనరులు వాడడానికి కూడా ప్రభువే నియమాలను, ఈ వనరులు వాడడానికి కూడా ప్రభువే కావలసిన విధానాన్ని కూడా పెడతా వచ్చు. కాబట్టి ఒక క్రైస్తవుని జీవితంలో క్రమశిక్షణ, దేర్ ఆర్ డెఫినెట్ డిసిప్లిన్స్. ఒక గొప్ప భక్తుడు బై ద నేమ్ వారెన్ W. వెస్బీ, చాలా మంది వినే ఉంటారు. అద్భుతమైన కామెంటరీ రాస్తా వచ్చిన వ్యక్తి, B సిరీస్ రాస్తా వచ్చిన ఈ వ్యక్తి. ఒక దినాన్న ఆయన ఆఫ్టర్ కంప్లీటింగ్ 40 years of a substantial ministry, 40 సంవత్సరాల అద్భుతమైన సేవని పూర్తి చేసిన తర్వాత ఒక దినాన్న తనని అడుగుతా వచ్చారు. ఇంత అనుభవంతో బైబిల్ అంతటి మీద కామెంటరీ రాసిన తర్వాత క్రైస్తవ జీవితానికి
అవసరమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన 3 లక్షణాలు చెప్పండి. వ్యక్తిగత జీవితానికి అవసరమైన 3 లక్షణాలు, కుటుంబ జీవితానికి అవసరమైన 3 లక్షణాలు, సంఘ జీవితానికి అవసరమైన 3 లక్షణాలు, సేవకుడికి అవసరమైన 3 లక్షణాలు. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పర్సన్ కి వేరుగా ఉంటుంది, ఫ్యామిలీకి వేరుగా ఉంటుంది, చర్చ్ కి వేరుగా ఉంటుంది, సేవకుడికి వేరుగా ఉంటుంది. అయితే ఆయన చిరునవ్వుతో చాలా సింపుల్ గా చెప్పేసిన మాట ఏంటంటే, ది ఓన్లీ 3 things that are essential for a personal life, a family life, a church life and a serving life, a ministering life. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, సేవా జీవితం, నాలుగిటికి కావాల్సిన 3 లక్షణాలు ఏంటి అంటే లవ్, ట్రూత్, డిసిప్లిన్. ప్రేమ, సత్యము, క్రమశిక్షణ. ఈ మూడిట్లో ఏ ఒక్కటి తీసినా మిగిలిన 2 ఆటోమేటిక్ గా అవి నీరు కారిపోతాయి. డిసిప్లిన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. చాలాసార్లు మనము కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వి టేక్ గ్రేస్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ డిసిప్లిన్. మనం అనేక సార్లు కొత్త నిబంధనకు వచ్చి మనము క్రమశిక్షణకి వినహాయింపుగా కృపని తీసుకుంటాం. అయితే అపోస్తలుడైన పౌలు కృపని క్రమశిక్షణకి మినహాయింపుగా తీసుకోలేదు. ఆయన కృపని ఎలా తీసుకుంటా వచ్చాడు అనంటే ఆ మాట చదువుదాము. కొరింథీయులకు రాస్తా వచ్చిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాస్తా వచ్చిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. But by the grace of God I am what I am, and his grace was not without effect to me. No, I worked harder than all of them, yet not I, but the grace of God. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా, ఎంత సూటిగా, ఎంత నేరుగా చెప్తా ఉంటున్నాడు అంటే, ఎక్కువ కృప ఉంటే ఎక్కువ క్రమశిక్షణ ఉంటుంది. ఎక్కువ కృప పనిచేస్తుంది అంటే అర్థం ఎక్కువ క్రమశిక్షణ కనిపిస్తుంది. ద మోర్ ద గ్రేస్, ద మోర్ ద డిసిప్లిన్. ఎంత కృప ఉంటే అంత క్రమశిక్షణలోనికి వస్తాం. ఎంత క్రమశిక్షణలోనికి వస్తే కృపని అంత సద్వినియోగపరుస్తుంది. హీఈస్ ఇంటర్లాకింగ్ బోత్ ఆఫ్ దీస్. They are not independent character traits. They are interlocked character traits. ఇవేదో వేరువేరుగా ఉండే విషయాలు కాదు, ఇవి 2 కలిసి ఉండే విషయాలు. ఏంటంట కృప ఆ తర్వాత క్రమశిక్షణ 2 కలిసి వెళ్తాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడు కృప మీద ఆధారపడడం అంటే సోమర్థనాన్ని పెంచమని కాదు. ఇది ఆయన ఉద్దేశం కానే కాదు. ఇంకో మాటలో కృప మీద ఆధారపడడం అంటే కృప మీద పడనప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావో కృప మీద ఆధారపడి కృపని ఉపయోగించేటప్పుడు అంతకంటే ఎక్కువ కష్టపడాలి, కష్టపడతావు. కష్టపడుతుంటేనే కృప పనిచేస్తుంది అనే దానికి రుజువు. You will work hard if you are working with grace. You should work hard if you are working with grace. And working hard is a sign of effective grace. కృపలో ఉన్నామంటే ఎక్కువ కష్టపడాలి, కృపతో పనిచేస్తామంటే ఎక్కువ కష్టపడతావు. అక్కడ తాగట్లే. నువ్వు ఎక్కువ కష్టపడడం అనేది కృప నీ జీవితంలో పనిచేస్తుంది అనే దానికి రుజువు. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తా ఉంటున్నారు అని అంటే, నన్ను నిజముగా వెతుకు, దే దట్ సర్చ్ మీ డెలిజెంట్లీ విల్ ఫైండ్ మీ. నన్ను నిజంగా వెతుకుతే వారు నన్ను కనుగొంటారు. ఫస్ట్ డిసిప్లిన్ దగ్గర పొందారు. మొదటి క్రమశిక్షణ ఏంటి అనంటే, విజయవంతమైన జీవితము కాపాడుకోవడానికి, ప్రభు ఇచ్చిన విజయవంతమైన జీవితాన్ని కాపాడుకోవడానికి ఫస్ట్ క్రమశిక్షణ ఏంటి అనంటే వాక్యము. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు గత వారం చెప్పింది మళ్ళీ చెప్తున్నారు కదన్నా అంటే, ఈ వారము ఐఎమ్ నాట్ జస్ట్ మెన్షనింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. I just want to share with you how
టు ప్రాక్టికలీ క్రియాపూర్వకంగా వాక్యాన్ని ఎలా అభ్యాసం చేసుకోవాలి, ఎలా చదవడం నేర్చుకోవాలి, ఎలా ధ్యానించడం నేర్చుకోవాలి, ఎలా ఉపయోగించడం నేర్చుకోవాలి, ఈ విషయాల్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొట్టమొదటిది, దేవుని వాక్యము అనేది అక్షరముగా చదివితే అది మనలను చంపుతాది. ఇట్ విల్ కిల్ us అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అక్షరం చంపును, అయితే ఆత్మ బ్రతికించును. 2 కొరింథీయులకి రాస్తా వచ్చిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. He has made us competent as ministers of a new covenant, not of the letter, but of the spirit. For the letter kills, but the spirit gives life. రీడా, ఈ బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని ఒక అక్షరాల సంపుటి లాగా దయచేసి చూడొద్దు, అలా పని చేయదు. నీకుంటున్న డిసిప్లిన్ ఏంటి అని అంటే, ఈ పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు డోంట్ లుక్ ఎట్ ఇట్ యాస్ అ బుక్, బట్ లుక్ ఎట్ ఇట్ యాస్ అ మెసేజ్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని యొద్ద నుంచి ఒక బలమైన వర్తమానంగా చూడు. ఎందుకంటే అక్షరము చంపేస్తుందంట, అక్షరం చంపేస్తుంది. చాలా సార్లు వాక్యాన్ని వాడుతున్నామని అనుకుంటాం, కానీ చావుని తెచ్చుకుంటున్నాం. ఎందుకు తెలుసా? దీనిలో వాక్యంలో చదివేటప్పుడు పో అంటే వెళ్ళిపోవాలి, రా అంటే వచ్చేయాలి, లిటరల్ మీనింగ్స్ తీసుకుంటాం. దీంట్లో అక్షరం ఉంటే అక్షరాన్ని పట్టుకోవడానికి చూస్తాం, అక్షరం కాదు. అయితే జీవం ఇచ్చేది ఏంటంట? చంపేది అక్షరం. అంటే ఈ వర్డ్, ఈ పైన వర్డ్ అనేది చంపేస్తుంది. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి చాలా మంది, వేల మంది వస్తా వచ్చారు యేసు ప్రభు బోధ వినడానికి. ప్రత్యేకంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తా వచ్చినట్లయితే యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్తా ఉంటున్నారు, విత్తువాని ఉపమానం చెప్తా ఉంటున్నారు. ఆ ఉపమానం ఎప్పుడైతే చెప్తా వచ్చారో బయట ఉంటున్న ప్రజలందరూ ఆ ఉపమానాన్ని వింటా వచ్చారు. విని వాళ్ళు మనకి అర్థమైంది, భలే చెప్పాడు ఈయన, చాలా కొత్త కొత్త విషయాలు చెప్పాడు అని అనుకున్నారు. ఏంటబ్బా కొత్త విషయాలు అంటే, ఒక పొలం ఉండిందంట, ఒక రైతు ఉన్నాడంట, విత్తనాలు వేసాడంట, ఒక మార్గంలో పడిందంట, రెండోది ముల పొదలో పడిందంట, మూడోది బండ నేల మీద పడతా వచ్చిందంట, ఆ తర్వాత మంచి నేల మీద పడతా వచ్చిందంట. నెక్స్ట్ ఏంటి అంటే ఇదే అంతే, ఇంకేంటి? అయితే తన శిష్యులు ఈ అక్షరం బట్టి ఏమి లాభం లేదు, ఈ అక్షరం ఆత్మగా మారాలి, ఈ అక్షరం ఆత్మగా మారాలి అని గ్రహించి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ప్రభా, నువ్వు ఒక ఉపమానం చెప్పావు, చాలా మంచిదే, కానీ దాని అర్థం ఏంటో మాకు చెప్పలేదు ప్రభా. మిగిలిన వాళ్ళందరూ అక్షరపు ఉపమానం యొక్క అక్షరముతో, ఉపమానం యొక్క సహజమైన చెవికి వినిపించి, కంటికే కనిపించి, గుండెకి గోచరమయ్యే అర్థంతో చప్పట్లు కొట్టి భలే ఆనందించి ఇంటికి వెళ్ళిపోతా వచ్చారు. వాళ్ళకి మరణం వచ్చింది, వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేస్తారు, వాళ్ళు యేసు ప్రభుని హత్తుకోలేకపోయారు, వాళ్ళు యేసు ప్రభు శిష్యులు అవ్వలేకపోయారు, వాళ్ళు యేసు ప్రభుతో నడవలేకపోయారు, వాళ్ళు యేసు ప్రభుకి సాక్షులుగా ఉండలేకపోతా వచ్చారు. అయితే ఒక గుంపు ఉంటా వచ్చింది, ఇదే ఉపమానం వాళ్ళు కూడా వింటా వచ్చారు, కానీ తృప్తి పడలేదు. దీని అర్థం ఏంటి ప్రభా? దీని అర్థం ఏంటి ప్రభా? ఈ త్రోవ అంటే అర్థం ఏంటి? ఈ బండ అంటే అర్థం ఏంటి? ముళ్ళంటే అర్థం ఏంటి? మంచి స్థలం అంటే అర్థం ఏంటి? విత్తనం అంటే అర్థం ఏంటి? రైతు ఎవరు? అసలు ఈ పొలం ఏంటి? ఇది అన్ని అడుగుతా వచ్చారు. అంటే మాకు కంటికి కనిపిస్తుంది, చెవికి వినిపిస్తుంది, హృదయానికి గోచరం అవుతుంది. అయితే దీన్ని మించి మాకు తెలుసు దీంట్లో ఏదో ఆత్మీయమైన అర్థం ఉంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు శత్రువుతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటున్నారు అని అంటే, వాక్యాన్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన చెప్తా ఉంటున్న మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి నువ్వు జీవాన్ని వాక్యం నుంచి తీయాలంటే ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆ క్రమశిక్షణ అంటే, వాక్యము చదివి వదిలేయడం కాదు, వాక్యము చదివిన తర్వాత ఆగి ఆ అక్షరములో నుంచి, ప్రభువా నువ్వు నాకు వినిపించు, నీ ఆత్మని విడుదల చేయి, నీ ఆత్మవర్తమానమని నాకు అందించు, నీ ఆత్మ ద్వారా నన్ను దర్శించు. ఆ రాయబడిన లేఖనాల నుంచి బయలుపరచబడిన వాక్యము మనకు కావాలి. లేకపోతే దేవుడు మన జీవితంలో పని చేయలేడు. God can never work only on the basis of written word until the written word becomes a revealed word. రాయబడిన లేఖన భాగము
మీద దేవుడు పని చేయడు. రాయబడిన లేఖన భాగము మన జీవితాలలో అది బయలుపరచబడిన ఆత్మ ద్వారా బయలుపరచబడతా వచ్చిన లేఖన భాగంగా మారాలి. ఇది కష్టంతో కూడిన పనే, సమయంతో కూడిన పనే. ఇది బహుశా కొన్నిసార్లు ఇది అసాధ్యమని అనిపిస్తుంది. అయితే వాక్యం దగ్గరికి రా. ఎందుకనంటే ఇది ఈ పుస్తకం అక్షరం అనేది అందరికీ చేయబడతా వచ్చింది. అయితే జీవం అనేది పర్సనల్. వర్డ్ ఇస్ జనరల్ బట్ లైఫ్ ఇస్ పర్సనల్. మన జీవం మీనింగ్ లేదు. నా జీవం వేరు, నీ జీవం వేరు. కాబట్టి ఈ వాక్యం జీవంగా మారాలి అనంటే దీన్ని పర్సనల్ గా నీకు, నీ సిచ్యువేషన్ లో, నీ పరిస్థితిలో దేవుడు అనువాదించాలి. ఆయన ఆ వాక్యాన్ని నీకు అర్థమయ్యేటట్టు, నీ పరిస్థితికి తగినట్టు మాట్లాడాలి. గాడ్ షుడ్ స్పీక్ over the written word. God should speak the meaning of the written word. God should utter the meaning of the written word into our lives. It is a personal message, it is a customized message, and it is a message of life for your situation. నీ జీవితంలో నీకు కావలసిన జీవమును అందించే వాక్యము. కాబట్టి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు త్వరగా ఎంత చదివామనేది లెక్క కాదు. నువ్వు చదివిన దాంట్లో ఎన్ని అక్షరాలు ఆత్మీయ అర్థం తెలుసుకున్నావు, ఎన్ని అక్షరాలు ఆత్మీయంగా మారుతా వచ్చాయి, ఎన్ని అక్షరాలపై ప్రభు మాట్లాడుతూ వచ్చాడు అనేది చాలా ప్రాముఖ్యం. దావీదు అంటున్నాడు కీర్తన 119లో, I've hid your word in my heart that I might not sin against you. ప్రభు నీ వాక్యాన్ని నా హృదయంలో దాచిపెట్టుకుంటా వచ్చాను. దావీదు దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో దాచిపెట్టుకుంటా వచ్చాడు అని అంటే కేవలం మెమరైజ్ చేయడం అవసరమా? ఎస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే కొలస్సీ 3:16 చెప్తా ఉంటున్నమాట, the word of Christ richly dwell in you. యేసు క్రీస్తు ప్రభువారి వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో the word of God is very important to dwell in you. అయితే దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే అది పనిచేయాలంటే ఆయన నీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలంటే యేసు ప్రభువారు చెప్తా ఉంటున్నారు, నేను మీతో చెప్పిన సంగతుల్ని ఆయన గుర్తు చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నువ్వు నేర్చుకున్న, నువ్వు ధ్యానించడానికి ప్రయత్నం చేసిన ఆ మాటల్ని ఆయన ఉపయోగించి నీతో మాట్లాడతాడు. The Holy Spirit God will speak through the word that you have worked on. నువ్వు చదివినా, నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించిన, నువ్వు ప్రార్థించిన ఆ వాక్యం మీద మాట్లాడతాడు. కాబట్టి వాక్యం దగ్గరకు వచ్చి ఒక పుస్తకంలా కాదు, జీవంలాగా కూర్చో. ఇట్ ఈస్ జీసస్. యేసు ప్రభువారు ఈ వాక్యం యొక్క సారమై ఉంటున్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ఒక్కసారి చేస్తే కాదు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఒక చాలా సుపరిచయమైన సంఘటనని చూస్తా రావచ్చు. ఎమ్మాయి గ్రామంలో వచ్చిన శిష్యులు ఇద్దరు వాళ్ళ గృహాలకి నిరుత్సాహంతో వెళ్ళిపోతా ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు మార్గంలో వారితో పాటు నడుస్తా ఉంటున్నారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే మార్గంలో వారితో పాటు నడుస్తా వచ్చారో ఆ సందర్భంలో ఆయన లేఖనాలని తెరచి ఏం చెప్తా వచ్చారు తెలుసా? లేఖనాలలో ఉంటున్న క్రీస్తుని వారికి చూపిస్తా వచ్చాడు. One of the best profitable overcoming secrets in the written word of God is when you see Christ in every word, in every law and in every prophet. ప్రతి ప్రవక్త ద్వారా, ప్రతి ధర్మశాస్త్రంలో, ప్రతి లేఖనములో యేసు ప్రభుని చూడగలిగితే. అయితే యేసు ప్రభువారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు వీళ్ళు నిరుత్సాహంలో పడి ఉన్నప్పుడు, వీళ్ళు కృంగిపోయినప్పుడు, వీళ్ళు ఇక వద్దబ్బా ఈ సేవద్దు, ఇక వద్దు ఈ క్రైస్తవ జీవితం, వదిలేద్దాం ఇదంతా, వెళ్ళిపోదాం వెనక్కి అని అనుకుంటా ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక చాలా విచిత్రమైన మాట చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు when he spoke to us, మన హృదయాలు మండలేదా అంటే ఆ మంట ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది తెలుసా? ఆయన మాట్లాడటం మానేయంగానే మంట ఆగిపోయింది. ఏంటి? యేసు ప్రభువారి వాక్యం, యేసు ప్రభువారు మాట్లాడడం మానేస్తే మంట ఆగిపోతుందా? ఆగిపోతుంది. Though the capacity of the word is infinite, the strength that God gives to you when he speaks the word is for that time.
Because if infinite strength is given to you once for all, you need not come to his word again and again. ప్రభు తన వాక్యాన్ని మనకి వినిపింపజేస్తా వచ్చినప్పుడు ఆ వాక్యము ఆ సందర్భానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అన్ని సందర్భాలకు కావాల్సిన శక్తి ఒకే వాక్యం ఇస్తే నువ్వు బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలి? అది నాన్న వాళ్ళ హృదయాలు ఆ క్షణాన మండాయి. అంటే వాళ్ళకి అర్థమైంది, మండాలి అంటే వాక్యంతో ఎప్పటికీ టచ్ లో ఉండాలి. ఎంత ఎంత టచ్ లో ఉంటామో అంత మండుతా ఉంటది. సో బర్నింగ్ ఆఫ్ ద వర్డ్ విత్ ఇన్ అవర్ హార్ట్స్ ఈజ్ అ ప్రెసెంట్ కంటిన్యూస్ థింగ్ దట్ షుడ్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. అది జరుగుతానే రావాలి, అది జరుగుతానే రావాలి. అంటే నువ్వు వాక్యం దగ్గరికి ఎప్పుడు వస్తానే ఉండాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు దీని అర్థం ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, దీన్ని నాకు అర్థం చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతా రావాలి, నీతో చెబుతా రావాలి, నిన్ను దర్శిస్తా రావాలి. నిన్ను నిన్ను ఆయన ఆయన నిన్ను ఆ వాక్యము ద్వారా యేసు ప్రభు యొక్క నూతనమైన గుణగణాల్ని కొత్తగా చెప్తా రావాలి. ప్రియుడా, యేసు ప్రభు గురించిన ఏ జ్ఞానము కూడా ఫైనల్ కాదు. యేసు ప్రభు గురించి ఇంత తెలుసుకుంటే చాలు, ఇంకా యేసు ప్రభు గురించి ఇంత తెలుసుకుంటే ఇక విజయవంతమైన జీవితం కాదు కాదు కాదు. ఆ క్షణానికి కొత్తగా ఏం తెలుసుకుంటావు అదే. వాట్ యు గెట్ టు నో ఎట్ దట్ మూమెంట్ న్యూలీ, ఫ్రెష్లీ. అందుకనే మన్నా తాజాగా కురుస్తా వచ్చింది, ప్రతిరోజు కురుస్తా వచ్చింది. క్రీడ పాత సత్యాలు కొత్త శోధనలపై విజయమును ఇవ్వవు. మళ్ళీ చెప్తున్నా, పాత సత్యాలు కొత్త శోధనలపై విజయాన్ని ఇవ్వవు. ఎందుకు అనంటే, ఒకవేళ ఆ సత్యాన్ని తీసుకుంటే యేసు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గం సత్యం జీవం. అంటే ఉట్టి సత్యాన్ని, జీవం లేకుండా నాకు ఒక ట్రూత్ తెలిసిపోయింది, నాకు ఒక సత్యం తెలిసిపోయింది, ఆ సత్యంతో నేను బ్రతికేస్తాను. నో నో నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇట్ వర్క్స్ ఇన్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధంతో పనిచేస్తుంది. అంటే ఒక సత్యం సత్యంగా ఎప్పుడు పనిచేయదు. ఆ సత్యానికి ప్రభు యొక్క సన్నిధిని ఎప్పుడైతే జోడిస్తావో అప్పుడు ఆ సత్యం నీకు విడుదల ఇస్తుంది. ఎప్పుడైతే ద ట్రూత్ ఈజ్ రివీల్డ్, యు ఆర్ లిబరేటెడ్. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలో నడిపిస్తాడు. ఆ సత్యం మనకి విడుదల ఇస్తుంది. ఏం సత్యం? ఇట్స్ నాట్ అ మెంటల్ థాట్, ఇట్స్ నాట్ అన్ ఇంటెలెక్చువల్ ఐడియా. అదేదో ఒక సిద్ధాంతపరమైన ఒక కొత్త సత్యమో, ఒక సిద్ధాంతపరమైన ఒక కొత్త అంశాన్ని, ఒక కొత్త దాన్ని నువ్వేదో కొత్తగా తెలుసుకున్నావు అనేది కాదు. దట్ ఈస్ నాట్ విజయ్. అది క్రైస్తవ జీవితం కాదు. ఏంటి తెలుసా, ఆ సత్యాన్ని దేవుడిచ్చే ఏ సత్యమైనా దేవుని సన్నిధితో కలిసినప్పుడే పనిచేస్తుంది. ఎనీ వర్స్, ఎనీ రెవల్యూషన్, ఎనీ ట్రూత్ will work to produce life and strength only when it is combined with the presence of God. చాలాసార్లు చాలా మంది క్వైట్ టైం చేసుకుంటారు. ఇట్స్ వెరీ గుడ్. మౌన ధ్యానాన్ని చేసుకుంటారు, చాలా మంచిది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మౌన ధ్యానం చేస్తే పొద్దున్న మౌన ధ్యానం చేసావు కాబట్టి ఇక రోజంతా నువ్వు దేవునితో సంబంధం అవసరంలే, ఇక అది రోజంతటికి సరిపోతుంది. నో, అది పెద్ద అబద్ధం ప్రియుడా. నో ప్రొవిజన్ దట్ గాడ్ గివ్స్ విల్ సబ్స్టిట్యూట్ the presence of God and will give you strength that you can manage even without the presence of God. దేవుడిచ్చే ఏ వనరు కూడా ఆయన సన్నిధి అవసరం లేనట్టుగా చేయదు. ఎందుకనంటే, ఒకవేళ దేవుని వాక్యం, దేవుని సన్నిధి అవసరం లేదు, దేవుని వాక్యం సరిపోతుంది అంటే అది అసలు దేవుని వాక్యం ఎందుకు అవుతుంది? దేవుని ఉద్దేశం ఎట్లా నెరవేర్చబడుతుంది? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయనకు దగ్గర ఉండడం. అంటే వాక్యం నేను ఏం చేయాలి? ఇంకా ఆయనకు దగ్గర చేయాలి. ఎట్లా? ప్రార్థన. ఇట్ ఈస్ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా.
ఈనాడు మన ఆత్మీయ జీవితాల్లో వాక్యం దగ్గరికి మనం వస్తా ఉంటాం. వెన్ యూ కమ్ టు ద వర్డ్, ప్రభా నా కంటికి కనిపించే అర్థం కాదు ప్రభా, నా చెవికి వినిపించేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు, బేసికల్ గా న్యాచురల్ గా నాకు ఏదైతే అర్థమవుతుందో అది వద్దు ప్రభా. ఎందుకంటే ఈ వాక్యాన్ని నా బ్రెయిన్ తో అప్లై చేసినప్పుడు దీంట్లో వచ్చి జీవం ఎట్లా పుడుతుంది? పుట్టదు. ఈ వాక్యాన్ని నీ సన్నిధికి తీసుకొని వస్తాను. I will bring this word into the presence of God. నా చేతగాంతనాన్ని ఒప్పుకుంటాను ప్రభా. నీ వాక్యం చదవంగా నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి ప్రభా. వాక్యం చదవంగా నీకు కొన్ని ఐడియాలు వచ్చాయి కదా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఒక్కసారన్నా ఆ ఐడియాలు నేను పాప నుంచి తప్పించాయా? తప్పించే జాలవు. ఐడియాలు తప్పించే జాలవు. ఐడియాలు శక్తి లేదు ప్రియుడా, ప్రభులో శక్తి ఉంది, ప్రభులో శక్తి ఉంది. కాబట్టి ఈ వాక్యం అనేది తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఈ వాక్యం మీద నువ్వు నాతో మాట్లాడాలి. కాంప్లికేటెడ్ ట్రూత్స్ ఏం నాకు అవసరం లేదు. నాకేదో ఎవరికి అర్థం కాని మర్మాలు కాదు. ఒక లోతైన ఒక థియలాజికల్ సబ్జెక్ట్ అర్థమైనట్టు 7 పాయింట్లు 3 పాయింట్లు కాదు. నాకేం అవసరం నీకు తెలుసు కదా ప్రభా, అది నాకు ఇవ్వు ప్రభా అని ప్రభు దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వచ్చి కూర్చోాలి. యు నీడ్ టు టేక్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరియా ఉత్తమమైంది ఏర్పరచుకుంది. ఏంటి ఉత్తమమైంది ఏర్పరచుకుంది? యేసు ప్రభు మాటలు ఉత్తమమైంది అని అక్కడితో ఆగట్లే. యేసు ప్రభు మాటలు మార్తకు వినిపించట్లేదా? అదే ఇంట్లో ఉంది కదా. యేసు ప్రభు మాటలు మార్తకు వినిపించట్లేదా? వంట చేస్తా కూడా ఒక చెవి మీద ఆ మాటలు పడతా ఉన్నాయి. అయితే మరియ ఉత్తమమైంది ఏర్పరచుకుంది అంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటల్ని దేవుని సన్నిధిలో కూర్చొని వింటా వచ్చింది. షీ హర్డ్ నాట్ ఓన్లీ ద వర్డ్స్ ఆఫ్ జీసస్, షీ హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దగ్గర కూర్చొని, యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని, ఆ సన్నిధిలో ఉండి యేసు ప్రభు వారి మాట వింటా వచ్చింది. కాబట్టి క్రీడ ప్రార్థన అనేది చాలా చాలా అవసరం. వెరీ వెరీ నెసెసరీ, చాలా అవసరం. యేసు ప్రభు స్ట్రైట్ గా శిష్యులతో చెప్తా ఉంటున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు నేర్పిస్తా వచ్చాడు ఒక ప్రార్థన. ఏంటంటే, ఇదిగో శోధనలోనికి తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించు, డెలివర్ us from temptation and from the evil one, deliver us from the evil one. అంటే శోధకుడి నుంచి మమ్మల్ని తప్పించు. ఎంత ప్రార్థన చేయాలంట? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ విధవరాల గురించి ఆయన ప్రస్తావించేటప్పుడు చెప్తున్నాడు, దివారాత్రములు నాకు మొరపెట్టు నా ప్రియులు. గాడ్ వాంట్స్ అ ప్రేయర్ దట్ ఈస్ డే అండ్ నైట్. అంటే ఈ వాక్యాన్ని తీసుకొని ప్రతి క్షణం ఆయనతో మాట్లాడతారా? ఆయనతో మాట్లాడితే ఏమవుతుంది? అసలు దీంట్లో లాజిక్ ఏంటి? ఎందుకు మాట్లాడాలి మనం ప్రభుత్వం అని అంటే, ఈ వాక్యాన్ని ఆయన మనకు అర్థం చేపిస్తా ఉంటాడు, అందుకని మాట్లాడాలి. అంతేకాదు నువ్వు ప్రతి సెకండ్ ఆయనతో కమ్యూనికేట్. ప్రార్థన అంటే పొద్దున్న చేసేది, మధ్యాహ్నం చేసేది, రాత్రి చేసేది కాదు. దే ఆర్ ఎక్స్క్లూసివ్ టైమ్స్ ఆఫ్ ప్రేయర్. అండ్ amen is never a full stop for prayer. It is only a comma for the continuation of prayer. Amen అనగానే ప్రార్థనకి సమాప్తం కాదు. Amen ప్రతి ఆమెన్ ప్రార్థనకి పొడిగింపులో ఒక చిన్న కామా లాంటిది మాత్రమే. ప్రార్థనకు అంతం లేదు. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ప్రేయర్. ఎందుకు అనంటే, నీ ఊపిరికి ఎట్లా అంతం లేదో అట్లా ప్రభుత్వం మాట్లాడితే పనులు ఎట్లా జరుగుతాయి? అసలు దీనిలో లాజిక్ ఏంటి? మనం ఆయనకి ఎందుకు చెప్పాలి? చెప్పడంలో ఏంటి ఉద్దేశం అని అంటే, మొట్టమొదటిది, యు ఆర్ బ్రింగింగ్ ఆల్ యువర్ థింగ్స్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు ఓ చక్కటి పరలోక ప్రార్థన నేర్పిస్తా వచ్చాడు. ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ అంటే, నువ్వు తండ్రివి, నేను నీ కుమారుడిని లేక కుమార్తెని. నువ్వు పరలోకంలో ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే, నువ్వు పరిశుద్ధపరచబడాల్సిన వాడివి, పరిశుద్ధపరిచే సాధనాన్ని నేను. నీ రాజ్యం వచ్చును గాక, నువ్వు రాజువి, నీ పనివాడిని నేను. నీ చిత్తం పరలోకంలో జరిగినట్టు భూమి మీద జరగను గాక, నువ్వు ఆదేశాన్ని ఇచ్చే ప్రభువి, నేను నీ చిత్తాన్ని చేసే సేవకుడిని. మానుదిన ఆహారం మాకు నేడు దయచేయము, నువ్వు ఇచ్చేవాడివి, మేము పుచ్చుకునే వాళ్ళము. మేము ఇతరుల తప్పుల్ని క్షమించిన ప్రకారం మా తప్పుల్ని క్షమించు, నువ్వు మా రక్షకుడివి, మేము క్షమించబడిన పాపులము.
శోధనలోనికి మమ్మల్ని అంటే మమ్మల్ని శోధనలోంచి తప్పించేవాడివి, మేము తప్పించబడే వాళ్ళము. కీడు నుంచి తప్పించు, నువ్వు మాకు మాకు రక్షణ ఇచ్చేవాడివి, మేము రక్షించబడతా ఉంటున్న జనం. రాజ్యము మహిమ నిరంతరము నీదే ఉన్నది. ఫర్ ద కింగ్డమ్, ద పవర్ అండ్ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈస్ యోర్స్. అంటే ప్రభా ఇవన్నీ నీకు నేను ఇచ్చేవాడని. What a beautiful multifaceted relationship that we have with the Lord Jesus. ప్రభుతో ఉంటున్న ఎన్ని కోణాల సంబంధం కదా ఇది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ప్రాముఖ్యంగా ఏమేమి ఒప్పుకుంటున్నావు తెలుసా? ప్రభా నా పరిస్థితి నీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నీకు తెలియదని కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నీకు అప్పగిస్తున్నా అని చూపించడానికి చెప్తున్నా. అంటే ఇక నా జీవితాన్ని నేను జీవించట్లే, నీ చేతిలో వదిలేస్తున్నా, నా బ్రతుకు నువ్వు బ్రతికేసే. Lord, don't help me live my life, live my life. నా జీవితం బ్రతకడానికి సాయం చేయడం కాదు ప్రభా, నా జీవితం నువ్వు బ్రతికేసే ప్రభా. When you tell your situation to the Lord, you are inviting the Lord to come actively living gloriously into your situation. నువ్వు ఒక పరిస్థితిని, ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని ప్రభుకి చెప్పేటప్పుడు వాస్తవంగా నువ్వు చేసేది ఏంటి తెలుసా? ఆ పరిస్థితిలోనికి ప్రభుని ఇష్టపూర్తిగా మహిమాన్వితుడైన ప్రభుని ఆహ్వానిస్తున్నావు. రా ప్రభా, ఈ పరిస్థితిలోనికి రా ప్రభా, కమ్ డౌన్, రా ప్రభా, రా. రెండవది, నువ్వు నీ పరిస్థితిని ప్రభుకి చెప్పడంలో, ప్రభుకి పంచుకోవడంలో నువ్వు ఏం ఒప్పుకుంటున్నావు అంటే ప్రభా ఈ పరిస్థితి చాలా బలమైంది ప్రభా, నేను సరిపోను ప్రభా, కానీ నేను ఒకటి నమ్ముతా, నువ్వు సర్వశక్తుడైన దేవుడివి, నువ్వు సర్వ సృష్టికర్త, సమస్తాన్ని తిప్పే దేవుడు నువ్వు, సార్వభౌముడు నువ్వు ఏదైనా తిప్పగలవు. కాబట్టి ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రభా విజయవంతమైన జీవితం కొరకు పరిస్థితిని తిప్పు, నా లోపల నుంచి పనిచేయి. Work in me, Lord, work out situations, work in me so that I can be a victor. కాబట్టి నువ్వు ప్రభుతో పంచుకోవడంలో మొదట ఆయన ఆహ్వానిస్తున్నావు, ప్రభుతో పంచుకోవడంలో ఆయన యొక్క శక్తిని నమ్ముతున్నావు. మూడవది, ప్రభుతో పంచుకోవడంలో నువ్వు నీ చేతగానితనాన్ని నిండు మనస్సుతో నిర్మోహమాటంగా సిగ్గుపడనక్కర్లేకుండా ఒప్పుకుంటావు. ప్రభా నా వల్ల కాదు, అందుకే నీకు చెప్పుకుంటున్నా ప్రభా. దట్ ఈస్ వై వి ప్రే. ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎడ తెగకుండా ఉండవలసిన క్రమం. ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఎఫ్ఎస్సి 6లో అంటే 3 హ్యూజ్ టాపిక్స్ ఒక చిన్న మెసేజ్ లో తీసుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అయితే తూకిగా ఎఫ్ఎస్సి 6లో ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తా, ఆయన సిద్ధపరిచిన భూమి మీదకి వచ్చి ప్రార్థన చేయి. నెవర్ స్టాండ్ ఆన్ ఎనీ అదర్ గ్రౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువారి నీతి కాక వేరే ఏ భూమి మీద నిలబడి ప్రార్థన చేసినా అసలు ప్రార్థనే కాదు. ప్రార్థన ఒక ముచ్చట, గాల్లో మాటలు, అదొక ఆచారం, అదొక పద్ధతి. అది ఏదో మాట్లాడుతున్నాం గాల్లో. వీఆర్ జస్ట్ టాకింగ్ ఇన్ ది ఎయిర్, థింకింగ్ దట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ టాకింగ్ ఇన్ ది ఎయిర్ ఈస్ గోయింగ్ టు వర్క్. మనం ఏదో గాల్లో మాట్లాడే ఈ సిద్ధాంతం ఏదో పనిచేస్తుందో. నువ్వు యేసు ప్రభు సిద్ధపరిచిన రక్షణ భూమి మీద వచ్చి ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు గాల్లో మాట్లాడట్లే, సజీవుడు అయిన ప్రభుత్వం ముచ్చటిస్తున్నావు. యూఆర్ సిట్టింగ్ యాజ్ అన్ ఆడియన్స్ ఫర్ ది ఆల్మైటీ గాడ్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నావు అంటే ప్రభా రా అని ఆహ్వానిస్తున్నావు. ఆ సిచ్యువేషన్ ని టేకప్ చేయని ఆహ్వానిస్తున్నావు. అంతేకాదు, రెండవది, నువ్వు ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు ఐ బిలీవ్ దట్ యూ కెన్ గివ్ మీ ఓవర్కమింగ్ లైఫ్. ప్రభా దీన్ని జయించడానికి, సూపర్ న్యాచురల్ గా దీన్ని జయించడానికి నీ దగ్గర సొల్యూషన్, నీ దగ్గర విధానం ఉంది అని నేను నమ్ముతున్నాను. మూడవది, ప్రభుతో మాట్లాడు. ప్రతీది ప్రభుకు చెప్పుకోవడం, ప్రతీది చెప్పుకోవడం బట్టి ఎంత సింపుల్ గా నీ జీవితంలో నేను చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో విజయవంతమైన జీవితంలోనికి రావడానికి ఇది అలవాటు చేసుకుని, ఇట్స్ నాట్ వన్ టైం. ఇదేదో ఒక లెసన్ కాదు, ఒక 6 మెసేజ్లు వింటే అయిపోయింది, ఇంకా సిలబస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా నేను గెలిచేస్తా కాదు. ఇట్ ఇస్ అ కమ్యూనికేషన్.
ఆయనతో మాట్లాడుతూ ఉండడం, ఆయనకు చెప్పడం, ఆయనను ఆహ్వానించడం, ఆయన బలాన్ని కనుక్కోవడం, ఆయన ప్రణాళికని కనుక్కోవడం. యోషువ ప్రతి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రణాళికను కనుక్కుంటా వచ్చాడు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రణాళిక కనుక్కోలేదు, ఆయపట్నం మీదకి వెళ్ళేటప్పుడు అందుకని ఓడిపోతా వచ్చాడు. గిబియోనీయుల దగ్గర కనుక్కోలేదు, అందుకని మోసపోతా వచ్చాడు. విక్టరీ ఇస్ పాసిబుల్. Victory is only possible when you completely take a fresh plan. ఇక్కడ ప్లాన్ లో ఏం లేదు, ఇక్కడ వచనంలో ఏం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడటంలో ఏం లేదు. ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే ప్రభువుని నీ జీవితం జీవించడానికి ఆహ్వానిస్తావు. కాబట్టి డిసిప్లిన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటి వర్డ్ ఆఫ్ గాడ్? పుట్టి చదవడమే కాదు, చదివి ప్రభా దీని అర్థాన్ని నువ్వు నాతో ఏం మాట్లాడాలి. It is not the message of the written word, it is the message of the spoken word. రాయబడిన లిఖితమైన రాయబడిన వాక్యం మీద ప్రభునితో ఏం మాట్లాడతావు? ప్రభు ముచ్చట. తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడటం, ఆయనను ఆహ్వానించడం. మూడవ డిసిప్లిన్, మూడవ క్రమశిక్షణ ఏంటి తెలుసా? ఫెలోషిప్, సహవాసం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మేము రక్షించబడడానికి ఏం చేయాలంటే సువార్తను చెప్పిన తర్వాత ఈ చెడ్డ తరం వారి నుంచి వేరై ఉండండి. 2వ అధ్యాయం 42వ వచనంలో సహవాసములో. బాగా గుర్తుపెట్టుకో, నీ అంతటి నువ్వు విజయవంతమైన జీవితాన్ని సంపాదించడం అసాధ్యం. నీకు ప్రభు తోడు పెట్టాడు, వాళ్ళని ఉపయోగించు. లెర్న్ టు ఎంజాయ్ ఫెలోషిప్. ఎందుకంటే దేవుడు ఇండివిజువల్ లైఫ్స్ ని నీ ఒక్కడి కోసం కట్టట్లే. గాడ్ ఈస్ బిల్డింగ్ ఇండివిజువల్ లైఫ్స్ టు బిల్డ్ చర్చ్ లైఫ్. వ్యక్తిగతమైన జీవితాల్ని దేవుడు కట్టేది సంఘం కొరకు. ఆయన వాగ్దానాలు, ఆయన ప్రణాళికలు, ఆయన విజయవంత సంఘంలో ఉంది. కాబట్టి ఎఫెసీ 3లో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు, సకల పరిశుద్ధులతో కలిసి ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎట్లాంటిదో తెలుసుకోవడానికి. కాబట్టి విజయవంతమైన జీవితం. ఎప్పుడైతే యేసు ప్రభువారు గెత్సెమనే వనానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉంటున్నారో, యేసు ప్రభుకి ఏం అవసరం? పేతురు, యోహాను, యాకోబులను తీసుకెళ్ళి నిద్రపోతారని తెలుసుగా, మనకు చూపించడానికి. దానియేలుకి 1వ అధ్యాయంలో కలభావములు అన్ని, దర్శన భావాలు అన్ని వరముగా దేవుడు ఇచ్చేశాడు. కానీ 2వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోని తీసుకొని ప్రార్థన చేశాడు. ఎందుకు? నువ్వు నిజంగా బలహీనుడు అని గ్రహిస్తే ఇతరుల మీద ఆధారపడడానికి సిగ్గుపడవు. నువ్వు నిజంగా బలహీనుడు అని గ్రహిస్తే సహవాసం కావాలని గ్రహిస్తావు. నిజంగా విజయవంతమైన జీవితం ఆశిస్తే మొహమాటం లేకుండా సహవాసంలో అడుగుతావు. 2 things. విజయవంతమైన నీ మీద నీకు నమ్మకం నిజంగా లేకపోతే నువ్వు ఇతరుల వైపు చూస్తావు. నిజంగా ఆశ ఉంటే అడగడానికి మొహమాట పడు. షేర్ యువర్ ప్రాబ్లమ్స్. నా జీవితంలో నిజంగా ఇట్ వాస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ గాడ్ గేవ్ మీ ఫ్రెండ్స్ టు ప్రే విత్. వాళ్ళతో పంచుకునేవాడు. ఓడిపోతున్నా ఎట్లా? వాళ్ళు నాతో నిలబడ్డారు. ఈ ఫెలోషిపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సహవాసంగా కూడి రావడం. ఎందుకనంటే సహవాసంగా కూడి రావడంలో చాలా విజయం, చాలా 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 విజయం. దీన్ని అలవాటు చేసుకో. హెబ్రీ 10:25లో as many people are giving up meeting together. నువ్వు సహవాసంగా కూడేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ బలహీనతలు అప్పుడే బయటపడతాయి. నువ్వు చాలా దీర్ఘశాంతవంతం, యు థింక్ యు ఆర్ వెరీ లాంగ్ సఫరింగ్, వెరీ పేషెంట్. ఇతరులతో వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, నేను వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నా, ఐఎమ్ నాట్ పేషెంట్. నీ నిజస్థితి ఏంటో నువ్వు ఇతరులతో ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి జూమ్ మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు విన్నవన్నీ పనిచేసేస్తుంది అని అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే పోయి సహవాసంలో కూర్చుంటావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో అవన్నీ ఇక్కడికి వచ్చాయి, పనిచేయలేదు, ఇంకా కష్టపడాలి, ఇంకేదో చేయాలి. సహవాసం ముందు ఈ బలహీనతల్ని చక్కగా నీట్గా బయటకు తెస్తుంది. రెండోది, సహవాసం అనేది
సహవాసం అనేది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒంటరిగా లేను. అందుకనే కొట్టబడిన దొంగలతో కొట్టబడిన వాడిని తీసుకొని వచ్చి బలపరిచి, బతికేసేపో, నేను నీకు నూనె పోసేసా, ద్రాక్షారసం పోసేసా, నా వాహనం ఇచ్చేసి బతికేసేపో అనలే. పూటక్కుల్లో వాడిని ఇంట్లో పెట్టాడు. యు నీడ్ ఫెలోషిప్. అపోస్తలుడైన పౌలు లాంటి వాడే తీతు కనపడకపోతే సేవ చేయడం మానేసి తీతుని ఎతికాడంట. పౌలు ఒక్కడే వెళ్ళినట్టు ఎక్కడైనా చూస్తారు రావచ్చా? నో, హీ టుక్ పీపుల్ విత్ హిమ్. తనకు సహవాసం అవసరమే. అంత గొప్ప పౌలు, అంత గొప్ప అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 6లో నిర్మొహమాటంగా ఏమంటాడు? ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ వెన్ ఐ ఓపెన్ మై మౌత్ ఐ మైట్ మేక్ ద మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ నోన్ వెరీ బోల్డ్లీ. ఆయన ఇతరుల ప్రార్థనని కోరుకుంటున్నాడు. పౌలు సంఘ ప్రార్థనని కోరుకుంటున్నాడు. పౌలు నా కోసం కొంచెం ప్రార్థన చేయండి, సువార్త చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పాలి. పౌలకు ప్రార్థన అవసరమైందా? యేసు ప్రభునే తీసుకెళ్తా, పౌలకు అవసరం లేదా? 3 డిసిప్లిన్స్. వాక్యం, రాయబడిన వాక్యం మీద ఆయన స్వరం వినే డిసిప్లిన్, ప్రార్థన, ఈ పరిస్థితి అంతా ఆయనకు చెప్పి చేతగాంతనాన్ని ఒప్పుకొని ఆయన నీ జీవితంలో ఆహ్వానించడం. సహవాసం. సహవాసం ఉన్నప్పుడు నీ కొరతలు చాలా తేటగా కనిపించి నీ మీద నీకు వచ్చిన నమ్మకాలు చాలా సులువుగా కొలిపోయి ప్రభు మీద ఆధారపడతా, ప్రభు వైపు చూస్తా, ఇతరులతో నీ బాధను పంచుకొని యు విల్ మేక్ నోన్ యువర్ ఫెయిల్యూర్. నేను ఓడిపోతా చెప్పేటప్పుడు గాడ్ గెట్స్ ద గ్లోరీ. ఈ 3 డిసిప్లిన్స్ ఒకసారి చేస్తే అయిపోదు, రోజుకి ఒకసారి చేస్తే అయిపోదు. ఏ సెకండ్ కా సెకండ్ వాక్యం, ప్రార్థన, సహవాసం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.